లవ్ జిహాదీ అంటే ఒక ముస్లిం మైనారిటీ చేతిలో మోసపోయినటువంటి మహిళ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. మోసపోయానంటూ ఐదో పెళ్ళో ఆరో పెళ్ళో నాకు కూడా క్లారిటీ లేదని చెప్పి లవ్ జిహాదీ పేరుతో మోసపోయానంటూ ప్రెస్ మీట్ పెట్టింది. దీనికి సంబంధించి బజరంగ సంఘాలు ఆమెకు సానుభూతిగా మాట్లాడుతున్నటువంటి మద్దతుదారులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో పాటు. ఇట్లాంటి మనం సినిమాలలో చూసినాం, రీసెంట్గా కేరళ స్టోరీ 2లో చూసినాం. సో రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఇట్లాంటి కేరళ స్టోరీ ఫస్ట్ వచ్చింది, కేరళ స్టోరీ 2 వచ్చింది. ఇలాంటివన్నీ అంటే ఒరిజినల్ కేసెస్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగిందనమాట. అందులో ప్రూఫ్లు కూడా స్పష్టంగా చూపిస్తారు. ఎవరైతే కేరళ స్టోరీలో మనకు నలుగురు అమ్మాయిలు కనిపిస్తారు కదా, ఆ నలుగురు అమ్మాయిలు ఎవరు, ఒక కమ్యూనిస్ట్ అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి, ఒక బ్రాహ్మణ అమ్మాయి అనేసి ఇలా నలుగురు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, వాళ్ళకి సంబంధించిన వీడియోస్, వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రుల వాయిస్తో సహా ఆ సినిమా అయిపోయిన తర్వాత మొత్తం టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని ఎలా ట్రాప్ చేసిండ్రు, ఎలా ఒక దేవుణ్ణి నమ్మని నాస్తిక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి, నేను దేవుణ్ణి నమ్మను చెప్పుకునే అమ్మాయిని ఆ తర్వాత ఇస్లాంలోకి మార్పించి ఎలా ముస్లింగా మారుస్తారో అన్నది ఆ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఆ కమ్యూనిస్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కేరళలో అక్కడ వాళ్ళని సపోర్ట్ అడిగినా కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వరన్నమాట. ఇది వాళ్ళ తండ్రి ఆన్ రికార్డ్ కెమెరాలో చెప్పిండు. ఇవన్నీ ఆ సినిమా లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ క్లిప్పింగ్స్ అన్నవి చూపిస్తారనమాట. వాళ్ళు ఏడుస్తూ చెప్తారు ఇదంతా. అండ్ అందులో ఒక అమ్మాయిని ఎలా బీఫ్ తినాలి, లేకపోతే ఎలా హిజాబ్ కట్టుకోవాలి, హిజాబ్ కట్టుకుంటే సేఫ్టీగా ఉంటారు అనేసి చెప్పడము, ఇవన్నీ మనము ఆ సినిమాలో చూసినాం. సేమ్ టీసీఎస్లో కూడా అదే జరుగుతుంది. టీసీఎస్కి సంబంధించిన కేసు మీకు తెలుసన్నా. సో అక్కడ కూడా హిజాబ్ కట్టుకుంటేనే మీకు పై ర్యాంక్ వస్తుంది, హిజాబ్ కట్టుకుంటేనే మీకు శాలరీస్ అన్నవి హైక్ చేస్తాము అనేసి టీమ్ లీడర్స్ చెప్పడము, ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధితురాల విషయంలో కూడా బీఫ్ తినిపించారు, డ్రగ్స్ ఇచ్చారని చెప్తుంది, ఖురాన్ చదివిపించారని చెప్తుంది. రియల్ లైఫ్లో జరుగుతున్న స్టోరీ ఇది, సినిమా కాదు. ఇట్లాంటి జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగానే లవ్ జిహాదీ ఉన్నదేమో అనే అభిప్రాయాలు అందరికీ వస్తాయి. కంపల్సరీ ఉంటుంది అన్న. ఉంది కాబట్టి కదా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టేసి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. బీఫ్ తినిపించడం అంటే ఈజీ కాదన్న. ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టిన నేను, అంటే మా ఇంట్లో నాన్ వెజ్ తినరు కాబట్టి, నేను బ్రాహ్మణి కాదు, నాన్ వెజ్ తినరు కాబట్టి నేను అలవాటు చేసుకోలేదు. అలాంటిది నాన్ వెజ్ తినని బ్రాహ్మిన్స్ అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో వాళ్ళకి బీఫ్ తినిపిస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి కూడా అలానే చెప్పింది. సో ఇవన్నీ ప్రూఫ్లతో సహా అక్కడ చూపెట్టడం జరిగింది. ఎవరైతే అబ్బాయి అక్కడ నుంచి నెల్లూరు నుంచి ఒక వీడియో రిలీజ్ చేసిండు, నాకు సంబంధం లేదు, ఆ అమ్మాయి సెక్స్ పిచ్చిది అది ఇది అనేసి అతనికి నోటికి వచ్చినట్టు అతను మాట్లాడిండు. సరే, అతని వర్షన్ కూడా మనం విందాము. కాకపోతే ఆ అబ్బాయి ఎవరైతే నేను అసలు మందు తాగను, నేను గంజాయి తాగను, ఇలాంటి అలవాట్లు నాకు లేవు అనేసి అన్నాడు. ప్రూఫ్లతో సహా ఈ అమ్మాయి అక్కడ చూపెట్టడం జరిగింది కదా. మరి అబ్బాయి గంజాయి తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు అని కూడా చెప్తున్నది. అన్ని అక్కడ ప్రూఫ్లతో సహా మీకు చూపెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి సంబంధించిన నంబర్ని, ఆ అమ్మాయికి సంబంధించిన అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫోటోలు, వీడియోలు అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే హిందూ అమ్మాయిల్ని కావాలని టార్గెట్ చేసేసి, హిందూ అమ్మాయిల్ని అడిగితే ఎవరు క్వశ్చన్ చేయరు కదా అనేసి. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా అంతా వేగంగా లేదు, యాక్టివ్గా లేదు కాబట్టి ఇలాంటివన్నీ బయటకు రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కేరళ స్టోరీ మూవీ చూసిన తర్వాత ఇదే వాహిని టీవీలో, ఇదే మీకు సంబంధించిన మైక్ టీవీ కావచ్చు, వేరే వేరే ఛానల్స్లో కావచ్చు, ఒక అమ్మాయి మొన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడింది. కేరళ స్టోరీ 2 మూవీ చూసి నేను బయటకు వస్తున్నానండి అని అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఎందుకు అమ్మ 12 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే, మొన్న సినిమా చూసిన, ఆ సినిమాలో ఏదైతే జరిగిందో అది నా రియల్ లైఫ్లో జరిగింది. 2-3 పిల్లల్ని కన్న తర్వాత నా 3 పిల్లల్ని వాడు ముస్లింగా మార్చేసిండు, నన్ను ముస్లింగా మార్చేసిండు. ఇప్పుడు వేరే అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు, వేరే అమ్మాయితోని బతుకుతున్నాడు. మరి నా పరిస్థితి ఏంది అంటే నన్ను తన్ని తరమేసిండు అనేసి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మోసపోయిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. అంటే చదువు రాని వాళ్ళు కాదు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే, పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళే. ఎట్లా మోసపోతారు వాళ్ళు, ఎట్లా మోసం చేస్తారు వీళ్ళని, అసలు అది ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఏం డ్రగ్ పెడతారు వీళ్ళకి? సో నన్ను అడిగితే ఎల్ఎస్డి అనేసి ఒక డ్రగ్ ఉంటుంది, లేకపోతే వీళ్ళు ముస్లింలకు సంబంధించిన ఏదో మంత్రాలు చేస్తున్నారనేసి కూడా ఈ అమ్మాయి చెప్పింది. తావీజులు కట్టేసి ఇలాంటివన్నీ చేస్తున్నారనేసి. ఇప్పుడు మనము బయట బాబాలు అవి ఇవి అనేసి చూస్తూనే ఉంటాము. బస్సులో మన ఊర్లకు పోయేటప్పుడు, నేను మా నిజామాబాద్కి పోయినా లేకపోతే మీరు మీ ఊరికి పోయినా కూడా మనకు బస్సుల్లో బాబా సిద్దికి అనేసి, బాబా హజామి అనేసి ఏదో ఒక పేర్లు పెట్టుకొని, సాయిబాబా ఫోటో పెట్టుకొని, లేకపోతే ఇంకేదో వాళ్ళ ముస్లింలకు సంబంధించిన ఒక చిన్న లోగో వేసుకొని ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ మంత్రాల ద్వారా మేము తీసేస్తాము, సో నేను బాబా సిద్దికిని అనేసి కొన్ని నంబర్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే దర్గాల నుంచి మంత్రాలు చేసి, తాయత్తులు ఇచ్చేసి, ఒక బ్రాస్లెట్ నాకు ఇచ్చి, ఆ బ్రాస్లెట్ నేను తీసేస్తే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేసి నన్ను తిట్టిపించి ఆ బ్రాస్లెట్ మళ్ళీ వేయించినంట. మీకు ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి,
ఆ అమ్మాయి ఇష్టము, ఆ అమ్మాయి బ్యాంగల్ మీరు ప్రేమతో ఇచ్చిన ఆ అమ్మాయి ఇష్టము, ఎందుకంటే ఆమె చీర కట్టుకు ఆమె డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. బట్ అది 24 అవర్స్ నీ బాడీ మీదనే ఉండాలి అంటే దీనికి ఇంకా మీనింగ్ ఏముంది? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా ఇలాంటి తంత్రాస్, ఈ సులేమాని తంత్ర అనేసి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇలాంటివన్నీ ఉన్నాయనేసి నమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చివరిగా చెప్పండి, హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి చేస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి వాటికి మోసపోకుండా? జాగ్రత్తలు ఇలా తీసుకోండి అలా తీసుకోండి అనేసి నేను పేరెంట్స్ కూడా చైతన్య పేరెంట్స్ ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతగా అవేర్నెస్ చేస్తుంది ఎందుకు అంటే నా ఇంట్లో కూడా నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నా ఇంట్లో కూడా మా అన్నయ్య కూతుళ్ళు ఉన్నారు. రేపటి రోజు వాళ్ళకి జరగకూడదు అంటే నేను మా మిసెస్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, మేము కంపల్సరీ దీని గురించి వాయిస్ రేస్ చేయాలి. వాయిస్ రేస్ చేసిన ఎందుకంటే మీడియా అనేసి ఒక పవర్ మన చేతిలో ఉంది. దాని ద్వారా నిజాన్ని నిర్భయంగా చెప్పాలి మనము. రేపటి రోజు ఇది మన ఇంట్లో జరగకూడదు అంటే ఇవాళ మనం స్పష్టంగా దీని గురించి మాట్లాడితేనే రేపటి రోజు మన ఇంటి దాకా రావడానికి ఇట్లాంటివి మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, మైనార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మైనార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారు అంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు, వీళ్ళంతా రైట్ వింగ్ వాళ్ళు, వీళ్ళంతా బీజేపీ వాళ్ళు, వీళ్ళంతా కావాలనే చేస్తున్నారు, మైనార్టీ మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని చెప్పి అంటారు కదా. ప్రూఫ్లు చూపిస్తాను భయ్య. ఎందుకంటే ఇదే మైనార్టీకి సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు మా ఫ్రెండ్స్ ఎవరైతే మీడియాలో ఉన్నారో వాళ్ళు హిందూ అమ్మాయిలు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ఇక్కడనే వాళ్ళ పెళ్లి జరిగింది, ఇక్కడే వాళ్ళ రిసెప్షన్ కూడా జరిగింది అన్నమాట. అవన్నీ మేమే చేపించాము. అంటే మాకు మతం అన్నది ఇక్కడ అడ్డు కాదు. నువ్వు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాను అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అవతల నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒకే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇప్పుడు నా చెల్లి నేను ఒక అబ్బాయికి ఇస్తాను, ముస్లింకే ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి ఆ అమ్మాయితోనే ఉంటాడు, నా చెల్లితోనే ఉంటాడు అంటే నేను కంపల్సరీ ఇస్తాను. నేను అంత దమ్ము అంత గట్స్ నాకు ఉంది. బట్ అదే అబ్బాయి ఇంకో ముగ్గురు అమ్మాయిని నా మత ప్రకారం ఇంకా ముగ్గురు అమ్మాయిని నేను పెళ్లి చేసుకోగలుగుతాను అండ్ ఈ అమ్మాయిని మతం మార్చేస్తాను అంటే, అరే ప్రేమ చేసేటప్పుడు నీకు అడ్డురాని మతము, ప్రేమించిన తర్వాత మా అయ్య మా అవ్వ వీళ్ళందరూ వద్దని చెప్తున్నారు, ముస్లింగానే ఉండాలి అనేసి నీ మత ఛాందసవాదము నా చెల్లిపైనో లేకపోతే ఈ చెల్లిపైనో రుద్దుతాను అంటే మేమెందుకు ఊరుకోవాలి? అంటే హిందువుల పైన ఏవైతే అటాక్స్ చేస్తున్నారో ఇవి టెంపుల్స్ పైన అటాక్ జరుగుతున్నాయి, ఆవుల పైన అటాక్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళ పైన అటాక్ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ వరుసగా హిందువులని మీరు టార్గెట్ చేస్తూ వెళ్తుంటే మూసుకొని కూర్చోలేము కదా. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు? కనీసం పొలిటికల్ స్పష్టంగా చెప్తా, మైనార్టీ అప్పీస్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ బయటికి రావట్లేదు. ఈరోజు సోషల్ మీడియాలో వీళ్ళు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, నేను కూడా అలా మోసపోయాను అనేసి తెలుసుకొని వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు రమ్మనండి, ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి షీ టీమ్స్కి అటాచ్ చేయండి. లవ్ జిహాద్ బారిన పడ్డ ప్రతి ఒక్క అమ్మాయిని మేము వాళ్ళని కాపాడుకుంటాం అనేసి ప్రభుత్వం నుంచి ఒక్క మాట రానివ్వండి. ఇలాంటి లవ్ జిహాద్లు జరుగుతాయా? అదే ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, హిందూ అమ్మాయిని అలానే అంతే రెస్పెక్ట్ఫుల్గా పెట్టుకుంటాడు. చట్టం సరిగ్గా లేదు కాబట్టి, చట్టం దీన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి, చట్టం దీన్ని ప్రొలాంగ్ చేస్తుంది కాబట్టి ఇవాళ ఇలాంటి కేసెస్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నా, హిందువులు ముస్లింలని మీరు రెండు కళ్ళలాగా చూసుకుంటేనే ఇక్కడ పరిపాలన అన్నది సాధ్యం. ఎందుకంటే నిజాంల సమయంలో హిందువుల పైన జరిగిన దౌర్జన్యాలు వీటన్నిటి మనం చూసినాం. కమ్యూనిస్టులు దీని గురించి ఫైట్ చేసిండ్రు, హిందువులు ఆర్య సమాజ్ వాళ్ళు వీళ్ళందరూ దీని గురించి ఫైట్ చేసిండ్రు. అలాంటి ఫైట్ అలాంటి గొడవ మళ్ళీ రాకూడదు అంటే హిందువులు ముస్లింలని ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో మనందరికీ తెలిసిందే, మైనార్టీ అప్పీస్మెంట్ పేరుతోని. ఆ తర్వాత అదే ఓవైసీ వాళ్ళకు వెనకాల నుంచి ఏం చేసిండో, ఎలా వెన్నుపోటు పొడిచిండో మనందరూ చూసినామో. ఆయన ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నాడు. సో వీళ్ళని ఇలాంటి పొలిటీషియన్స్ని నమ్మకుండా, మైనార్టీ అప్పీస్మెంట్ మైనార్టీ పాలిటిక్స్ చేయకుండా, వాళ్ళ మైనార్టీ ఓట్ల కోసం మీరు ఆశపడకుండా ఇద్దరిని సరిసమానంగా చూస్తే ఇలాంటి కేసెస్ అన్నవి బయటకు రావు. సో కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూసినప్పుడే లవ్ జిహాదీ ఉన్నదా అనే క్వశ్చన్ మార్క్ అప్పుడప్పుడు వస్తుంటుంది, కావాలనే ఇట్లాంటి సినిమాలు తీసిర్రు అని చెప్పి. కానీ రియల్ లైఫ్లో ఇట్లాంటివి విన్నప్పుడు మీ దృష్టికి ఎన్ని ఇట్లాంటి స్టోరీలు మీ దృష్టికి వచ్చినాయి? ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు? అంటే జనరల్గా మనం పెళ్ళి చేసుకుంటే మన హిందూ ధర్మంలో ఏంటంటే ఒక హస్బెండే అని మనము ఆ హస్బెండే అన్నీ అనుకుంటాము. కానీ వన్స్ మన హిందూ అమ్మాయి ఒక ముస్లిం అతన్ని మ్యారేజ్ చేసుకుంటే అక్కడ ఒక్కడు కాదు 10 మంది అని విన్నప్పుడు ఆమె ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? అది నటాషా కేసులో చూశాను. ఆ అమ్మాయి ఏ రకంగా చాలా బాధపడింది, ఎంత ట్రామాలోకి వెళ్ళింది, ఎంత నరకం అనుభవించిందో చూసి నేను ఆమెకి మహిళా సురక్ష టీం నుంచి మేము సపోర్ట్గా ఉంటున్నాము. ఆమె మాట్లాడింది, డ్రగ్ ఇచ్చారు, నాకు ఖురాన్ చదివిపించారు, బీఫ్ పెట్టారు అని చెప్పి అంటుంది. చాలా నేరం కదా ఇట్లాంటివి విన్నప్పుడు. ఎట్లాంటి చట్టాలు రావాలి అసలు తెలంగాణలో? ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చిన చట్టం లాంటిదే మన తెలంగాణలో కూడా వస్తే లవ్ జిహాద్ అనే వర్డ్ మనం వినము. మన హిందూ అమ్మాయి జోలికి వస్తున్నాడంటే నవాజ్ లాంటి వాళ్ళు భయపడాలి. అలాంటి చట్టం అట్లాంటి పనిష్మెంట్ రావాలి. ఈ నవాజ్ లాస్ట్ ఉండాలి
లిస్ట్లో. మళ్ళీ నెక్స్ట్ మనకి లవ్ జిహాద్ అని వర్డ్ వినకుండా ఉండేటట్టుగా మనకి చట్టం రావాలి, న్యాయం కూడా రావాలి. అలా వాళ్ళ దాంట్లో 3-4 పెళ్ళిళ్ళు అనేది సహజం, సాధారణంగా క్యాజువల్గా చూస్తారు. సో మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన బ్రాహ్మణ్స్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ ట్రాప్ చేస్తున్నారు. అవును, క్యాస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి అమౌంట్ అని ఫిక్స్ చేశారనమాట. పలానా క్యాస్ట్ అమ్మాయికి ఇంత క్యాస్ట్కి ఇంత అమౌంట్ అని. ఎవడైతే ఇలా నవాజ్ లాంటి వాళ్ళు ఏ క్యాస్ట్ అమ్మాయిని తెస్తే వాడికి అంతంత అమౌంట్ వస్తుంది అనమాట. అది వాళ్ళ జిహాది అనమాట, ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్ అది. సో ఇది పైనుంచి ఉంటుందా అంటే ఐఎస్ఐఎస్ కావచ్చు, ఉగ్రవాదులు, దానికి దీనికి ఏమైనా లింక్ ఉండే అవకాశాలు ఉన్నాయా? మేబీ ఉంటుండొచ్చు, మరి అంత పెద్దగా లేదే ఇంత జరుగుతుందా, ఉండొచ్చు. సో ఇప్పుడు అదే కదా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా అవన్నీ బయటకు వచ్చేటి. ఏదో లవ్ జిహాద్ వరకు కేసెస్ తీసుకోవడం కాదు, దాని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అని తెలుసుకొని చేస్తే మీరు అన్నట్టు అవన్నీ బయటకు వస్తాయి. కానీ చాలా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళే ట్రాప్ అవుతున్నారు కదా. నార్మల్ అమ్మాయిల పరిస్థితి ఏంది? ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది హాస్టల్స్లో ఉంటారు, ఇంటర్ చదువుకొని జాబ్ చేయడానికి వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇగో చదువుకున్న అమ్మాయి కాబట్టే మనం బయటకు వస్తున్నాము. మనలాంటి అమ్మాయిలకు జరగొద్దు అని మనం వస్తున్నాం. కానీ నార్మల్గా పాపం చదువుకొని వాళ్ళు ఏం చేస్తారు, సూసైడ్ చేసుకోవడము అలాంటివే జరుగుతున్నాయి. కొన్ని కేసెస్ అయితే బయటకు కూడా రావు. సో ఇప్పుడు అంటే ఈమె బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది, బయటికి రాని చాలా ఉన్నాయి అట్లాంటి కేసెస్. మీడియాకి రానివి ఆఫ్ రికార్డ్ ఉన్నాయి, ఆన్ రికార్డ్ రానివి కూడా ఉన్నాయి. చాలా కేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి. సో దీని మీద పొలిటికల్ లీడర్స్ ఉన్నారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అంటే ఆంధ్రాకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పి భయపెట్టారు నన్ను అని చెప్పి చెప్తున్నది. ఉండే అవకాశాలు ఉన్నాయా? నవాజ్కి చాలా నెట్వర్క్ ఉందండి. నవాజ్కి ఇదే కాదు, వేరే హవాలా దందాని, ఇంకేవో ఎంఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయని వాడు అంటే ఆమెని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ వీడియోస్ బయట పెడతాము అని అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి అమ్మాయిని చేశారు. తెలంగాణలో ఉన్న అమ్మాయిలు కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి వీటి పట్ల, ముఖ్యంగా లవ్ జిహాదీ పట్ల ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి, వీటిపై ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి ఎవరిని నమ్మొద్దు. మనము చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో మీరు అడుగుతున్నారు కదా నేను చెప్తున్నాను అని కాదు, మీరు ఏం అడుగుతున్నారు నేను అదే చెప్పాలి. సో ఎవరు స్ట్రేంజర్స్ కానీ ఎవరు నైబర్స్ కానీ ఎలాంటి వాళ్ళు వస్తున్నా కొంచెం మన అమ్మాయిలు అబ్జర్వ్ చేసుకుంటే చాలు. హైదరాబాద్లో లవ్ జిహాదీ బాధితురాలు వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టింది. తాను మోసపోయానంటూ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే విషయంపై మాట్లాడదాం. బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ప్రెస్ క్లబ్లోకి వచ్చి ఒక యువతిని మోసపోయా, నాకు అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టింది. ఎట్లా చూస్తారు మీరు బజరంగ్ దళ నుంచి? అన్న ఇప్పుడు చూసుకోవచ్చు అన్న, ఇది ఫస్ట్ టైం ప్రెస్ మీట్కి పెట్టడం ఫస్ట్ టైం మేము మీకు తెలుసు. కానీ విచ్చల్ విడిగా కేసెస్ అవుతున్నాయి అన్న లవ్ జిహాద్ కేసులో. మీరు రీసెంట్గా పాకిస్తాన్ కేసు కూడా అయింది. నిన్న రాత్రి ఒక జిమ్ ఓనరు 3 అమ్మాయిలు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఈ విధంగా లవ్ జిహాద్ చేస్తున్నాడని మీరు చూడొచ్చు. చాలా కేసు అవుతుంది అన్న, ఇది ఒకటే కేసు కాదు. ఈ అమ్మాయి విషయంలో జరిగిన ఇష్యూ 5వ పెళ్ళో 6వ పెళ్ళో అని చెప్పి చెప్తున్నది. నాలాంటి వాళ్ళు చాలా మంది మోసపోయారు, ఎంతో మంది నజీరాలు ఉన్నారు, అనూషాలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీలాంటి వాళ్ళకి? ఏమనిపిస్తుంది అంటే మన వాళ్ళు ఇంకా అమాయకత్వంలో ఉన్నారన్న. అమాయకత్వము ఇప్పుడు డివోషనల్గా మన డివైన్గా వీక్ ఉన్నారు మన వాళ్ళు. దాన్ని నేర్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, ఈ బ్రాహ్మణుల మీద ఉంది, పేరెంట్స్ మీద ఉంది. నేను బ్రాహ్మణులు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు దయచేసి మీ గుడికి వచ్చే భక్తులకి వాళ్ళకి తెలియజేయండి, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర తినాలి, మన పిల్లలు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, ఎవరితో తిరుగుతారు, ఏం చదువుకుంటారు, ఏం జాబ్ ఇవన్నీ అడుచుకోవాలి. మీరు మీ మీద బాధ్యత ఉంది. కేవలం అర్చన చేయగానే ఆర్తిచ్చి మాకు ఇవన్నీ వద్దు. మాకు సనాతన ధర్మం ఇప్పుడు ఆపదలో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు నడుస్తుంది. కానీ హిందూ అమ్మాయిలు ఈరోజు ఆపదలు ఉన్నారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ బ్రాహ్మణులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎవరి దగ్గర కొనాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇవన్నీ చెప్పాలని చెప్పేసి నేను బ్రాహ్మణులకు చెప్తాను. డ్రగ్స్ కూడా యూజ్ చేసిండు అని చెప్పి ఆమె బాధితురాలు చెప్తున్నది. డ్రగ్స్, గంజాయి అలవాటు ఉంది, ఫోర్స్ చేసిర్రు, నాకు కూడా ఏదో డ్రగ్ ఇచ్చిర్రు, లవ్ జిహాదీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ముస్లిమ్స్కి సంబంధించిన ఖురాన్ చదివిపించారు, బీఫ్ తినిపించారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నది ఆమె. ఇందాక అయిందన్న డ్రగ్స్ తినిపించారు, డ్రగ్స్ ఇవన్నీ
పక్కన పెట్టేసి అన్న నథింగ్ ఇవన్నీ. చాలామంది క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పటిదాకా, మీరు ఇంతకాలం చదువుకురు కదా, మీరు ఎట్లా ట్రాప్లో పడ్డారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మంచి క్వశ్చన్స్ అన్న. నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నది చదువుకొని ఉండని, ర్యాంకర్ ఉండని, ఇంకెవరైనా ఉండని, పోలీస్ బిడ్డలు ఉండని, ఇంకెవరైనా ఆఫీసర్స్ బిడ్డలు ఉండని, వాడు ఒక్కసారి దర్గాకు తీసుకెళ్ళిన తర్వాత తాయెత్తు కట్టిస్తాడు. మంత్రించిన వాటర్ ఎవడైతే ముర్షద్ ఉంటాడో వాళ్ళకి సంబంధించిన దర్గాల ముర్షద్, వాడు మంత్రించిన వాటర్ అమ్మాయికి తాపుతాడు అనమాట. వీడు ఫుడ్లో మందు పెడతాడు. సో ఈ విధంగా చేసిన తర్వాత చదువుకున్న వాళ్ళు ఉండని, ఆఫీసర్స్ బిడ్డ ఉండని, ఎవడైనా సరే ట్రాప్లో పడాల్సిందే. నేను చెప్పిన డ్రగ్ ఇవన్నీ నథింగ్. డ్రగ్ అయినా 2-3 రోజులు ఉండి తర్వాత మనము ఓష్లోకి వచ్చేస్తాం. కానీ ఈ యొక్క ఏదైతే వాళ్ళు పెట్టేది ఉంటుందో అది పర్మనెంట్ అనమాట. దయచేసి సైంటిఫిక్గా చూడాలా, లేకపోతే మంత్రాలు, చేతబడులు, ఏదో డ్రగ్ బెటర్ ఇట్లా చూడాలా ఎట్లా? అన్న నేను కూడా చదువుకున్నాను. నేను అస్సలు మూఢనమ్మకాలను అస్సలు నమ్మనన్న. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఏమన్నా కూడా సైంటిఫిక్ నమ్ముతాం. సో కానీ ఇది జరుగుతుందన్న. నేను లవ్ జాతులు చాలా కేసెస్ చేస్తామన్న. స్పెషల్గా నేను చూసిన అన్న చాలా కేసెస్. రీసెంట్గా ఏం కేసులు చూసారు? ఇట్లాంటి కేసులు ఏమైనా తగిలినా మీకు? పంజాగుట్టలో కేసు అయిందన్న. ఏం కేసు అయింది? రీసెంట్గా 2 అన్న తమ్ముళ్ళు కలిసి ఇట్లా చేసిరు రెడ్డి అమ్మాయిని. ఆ అమ్మాయికి ఏమైంది, వశీకరణ చేశారు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఇవన్నీ ఇట్లా లేచిపోయినాయి, పళ్ళు కొరకడం కానీ, సో చెప్పిన మాట వినకపోవడం, నేను వాన్నే చేసుకుంటా, ఈ విధంగా అమ్మాయి బిహేవ్ చేస్తుండటంతో ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా ఆలోచించి ఖచ్చితంగా మీకు జరిగింది. కొంతమంది చూసాగానే చెప్తారన్న, ముఖాలు చూసి చెప్తారు, ముఖం ఇట్లా ఇడ్చుకపోయింది. సో ఈ విధంగా తర్వాత మన వాళ్ళు దానికి ఇరుగుడు ఏందనేది మన వాళ్ళు కూడా దాని సొల్యూషన్ ఉంది. సో నేను మీకు చెప్తాను ఆ సొల్యూషన్ ఏందనేది. ఆ సొల్యూషన్ చేయడంతో అమ్మాయి బయటపడింది. సో అమ్మాయిని బయటికి తీసుకొచ్చినాం. నిన్న ఇంకో కేసు జిమ్, సేమ్ ఆమె కూడా వశీకరణ. జిమ్లో ఏం జరిగింది? జిమ్ ఓనర్ అన్నవాడు అమ్మాయికి పెళ్లి కావట్లేదని చెప్పేసి జిమ్కి పంపించారు, దొబ్బుగుందని చెప్పేసి. దొబ్బుగున్న అమ్మాయిని వీడు ట్రాప్ చేసిండు. అంతకుముందుకు ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళి అయింది ముస్లిం. ఏం పేరు అబ్బాయి పేరు? ఏం పేరు? సమీర్ ఖాన్ ఆల్రెడీ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఫస్ట్ అమ్మాయిని, తర్వాత బ్రాహ్మణ అమ్మాయిని, తర్వాత బ్రాహ్మణ అమ్మాయిని. 2 బ్రాహ్మణ అమ్మాయిలు, ఫస్ట్ ముస్లిం. వానికి ఇదే చెప్తున్నా కదా, ఇదే ట్రాపింగ్ చేయడం. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. సెకండ్ ఇంకా ఫస్ట్ వైఫ్ తెలియదు. ఫస్ట్ వైఫ్ వల్ల అన్న నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుండు. వాళ్ళకి పోలీసు వెళ్ళిపోయినాయి అనమాట. పోలీసు వాళ్ళు చేయడంతో వాళ్ళు వచ్చి ఏమైందని మాకు అడుగుతారు. ఇట్లా చేసి, అరే మాకు తెలియదు, ఒకటే వైఫ్ ఉంది మాది, మా చెల్లి, మేము ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళు బాధపడుతారు. ఎవరైతే ఫస్ట్ వైఫ్ వాళ్ళు బాధపడుతారు. వాళ్ళకి తెలియకుండా 2 హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసిండు ఇక్కడ వాడు. సో ఇట్లా జరిగింది. కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూసినప్పుడైనా కొంత అవగాహన వస్తుంటుంది, చదువుకున్న వాళ్ళకైనా ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైనా. రియాలిటీకి వచ్చేసరికి వేరే ఉంటుంది. ఇక్కడ సినిమాలు వేరు, రియాలిటీ వేరు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. బీఫ్ పెట్టడము, ఖురాన్ చదివించడము, కన్వర్ట్ చేయడము, ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి మనకి. సినిమా కనిపిస్తుంది ఇక్కడ, సినిమానే కనబడుతుంది. సినిమాలు ఒట్టిది ఎట్లేరానా. ఇప్పుడు కేరళ స్టోరీ అయినా, కాశ్మీర్ ఫైల్స్ అయినా, బెంగాల్ రీసెంట్ ఫైల్స్ అయినా, ఇప్పుడు వచ్చిన దురంధర్ సినిమా అయినా, అన్ని రియాలిటీ అన్న. ఎందుకు రియాలిటీ కాదన్నా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మన బంగ్లాదేశ్లో ఏమవుతుందన్న హిందువుల మీద. ఇప్పుడు రేపు పొద్దుగాల సినిమా తీసి అది ప్రోపగండా అంటారు. కళ్ళ మంగళ జరిగిన చూసిన తర్వాత కూడా ఇప్పుడు పచ్చ కళ్ళలోనికి లోకమంతా ఇది అంటారు కదా, పచ్చగానే కనిపిస్తుంది, లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. సో ఇప్పుడు ఆ దృష్టిలో వాడు మంచి చూస్తే వానికి జరుగుతున్న, అరే రియాలిటీ జరుగుతుందా అబ్బాయి అని చెప్పేసి చూస్తే అది బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్ జరుగుతున్నాయి. రేపు సినిమా తీసిరు అనుకో, అది జరుగుతున్నాయి. తెలియని వాళ్ళకి ఇంకా డీప్గా తెలియాలని చెప్పేసి సినిమా తీస్తే ఇది ఫేకు, ఇది ఆడు రైట్ వింగ్ వాడు, వీడు ఇది బీజేపీ వాడు, వీడు ఆర్గనైజేషన్ వాడు, ఈ మాటలు మాట్లాడుతారు. అమ్మాయిలలో కూడా అగ్రకులానికి సంబంధించిన అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. బ్రాహ్మణ అమ్మాయిలు కావచ్చు, రెడ్డి అమ్మాయిలు కావచ్చు, కొంత సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిలు మాత్రం టార్గెట్ అవుతున్నారు ఇక్కడ. ఎందుకు అన్న? నేను మీకు రియాలిటీ చెప్తున్నా, నేను గ్రౌండ్లో ఫీల్ చేస్తా, నిజం చెప్తున్నా. 70% అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు అన్న, దళిత అమ్మాయిలే. అర్థమైందా? దళిత అమ్మాయిలైనా వాళ్ళు టార్గెట్ చేస్తారు. చేస్తురా అన్న, వీళ్ళని కూడా చేస్తారు, ఓసీ వాళ్ళని కూడా. ఎక్కువ చేసేది మాత్రం ఎస్సీ ఎస్టీ అమ్మాయిలనే. ఎందుకనంటే పాపం వాళ్ళు చదువుకోనికే ఈ హాస్టళ్ళల్లో అక్కడిక్కడ ఉంటారు. ఇది అమీర్పేట్కో ఎక్కడో డిస్టిక్ల నుంచి ఇక్కడ చదువుకోనికి వస్తారు. మేమే చేసినామన్నా, మేమే చేసినాం ఎస్సీ ఎస్టీ అమ్మాయిలని ట్రాప్ చేయాలని ముఖ్య ఉద్దేశం. ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏదో పైసలు సంపాదించడానికి వస్తారన్న ఇక్కడ చదువుకోనికి. పేరెంట్స్ దూరం ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళ వీక్నెస్ ఏందో అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏంది, వాళ్ళకి అటాచ్మెంట్ ఎవరితో ఉండదు. వచ్చిన తర్వాత ఒంటరిగా తిరగడము. సో హాస్టళ్ళల్లో కూడా ముస్లిమ్స్ అమ్మాయిస్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేస్తారు అనమాట, ఈ అమ్మాయిని వీక్ ఉంది, సో ఈ అమ్మాయి ఈజీగా. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తోడు కావాలి ఎవరో ఒకరు. అమ్మ నాన్న దూరం ఉంటాడు, అన్న చెల్లె దూరం ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఇక్కడ. హాస్టల్లో ఒకటే వస్తుంది, పని చేసుకుంటుంది, ఆఫీస్ ఏదో చేసుకుంటుంది, ఏదో కంపెనీలో కాల్ సెంటర్ ఏదో చేసుకుంటుంది, తోడు కావాలి. ఇప్పుడు వచ్చి సరే హాయ్ బాయ్ అయిపోయి ఈజీగా అట్రాక్ట్ అవుతారన్న. ఎందుకంటే వాళ్ళు వీక్ పాయింట్ అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అమ్మాయిలని నేను చూసినంత వరకు అన్న, నేను రియల్ చెప్తున్నానా, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలని బాగా ట్రాప్ చేస్తున్నాను వాళ్ళు.
నేను ఇంకోటి కుల సంఘాల నాయకులు అందరికీ చెప్తున్నా, ఎస్సీ, బీసీ, ఓసీ, యాదవ్ కానీ, ముదిరాజ్ కానీ, గౌడ్ కానీ, మాల కానీ, మాదిగ కానీ, కాపు కానీ, రెడ్డి కానీ, ఇంకే బ్రాహ్మణ సంఘం ఏ సంఘాలైనా సరే ఈరోజు మీరు కులాల గురించి మీరు కొట్లాడుతున్నారు. మీ కులాలకించి అమ్మాయిలను తీసుకోతున్నారు. మీ కులాలకించి అమ్మాయిలు తీసుకోతుంటే రేపు మీ కులాలు ఏడుంటాయి మీ అమ్మాయిలే లేకపోతే? నేను ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులకు చెప్తున్నా, ప్రతి ఒక్కరికన్నా. ముస్లింలందరినీ మీరు చెప్పే లైన్లోనే చూడాలా? అందరూ ఇట్లనే ఉగ్రవాదులా, లేకపోతే అందరూ ఇట్లనే లవ్ జిహాదీ చేస్తారా? అందరూ చెడ్డోలేనా అన్న? ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకటేనా? ఇది కాదన్న మ్యాటరు. ఒక లవ్ జిహాద్ చేస్తుండంటే వాడు చేస్తుండు, వీడు సపోర్ట్ చేస్తుండు. ఇంకోటి చెప్తా, ఒక జిహాదీ గాడు వాడు హిందువులను నరుక్కుంటూ పోతే ఒక సెక్యులర్ ముస్లిం వాడు ఏం చేస్తాడంటే తూడ్చుకుంటాడు, మొత్తం తూడ్చేసి ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి వాడే సెక్యులర్ హిందూ. మీరు అంటారు కదా అందరూ ఒకటే కదా అని. అన్న వాడు దేవుని కాడికి వచ్చేలోపు వాడు ఒకటే అన్న. సో మనోళ్ళు ఎట్లున్నారన్న? అందరూ ఒకటే అని చెప్పేసి మనోళ్ళు. సో మనం ఈ సెక్యులరిజం పాటిస్తున్నాం, వాడు పాటించట్లే కదన్న. అన్న నువ్వు ఏ ముస్లింకైనా వెళ్ళానా, వాడిని మత పట్ల వాడు స్ట్రాంగ్ ఉన్నాడు, మనోడు వీక్ ఉన్నాడు. ఏ విధంగా వీక్ ఉన్నాడు అంటే సెక్యులరిజంలో స్ట్రాంగ్ ఉన్నాడు మనోడు. వాడు సెక్యులరిజంలో వాడు లేడు, కేవలం షోఅప్ చేయడమే. సో వాళ్ళందరూ ఏంది ఒకటే. వాడు లవ్ జాబ్ చేస్తున్న వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నంటే అవురా భయ్ ఇస్లాం ప్రకారం చేసుకుంటుంది, తప్పేముంది రా అని వాడిని సపోర్ట్ చేస్తాడు ఎవడైనా సరే అన్న. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా 3-4 పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, మాకు అది ఉంది అని చెప్పి అనుకుంటారు కదా, దాన్ని ఎట్లా చూడాలి? చట్ట ప్రకారం అది విరుద్ధం అన్న. ఒక్క పెళ్లి చేసుకోవడమే అది సరైనది. మరి వాడు చట్టాన్ని ఉల్లంఘించి 4 పెళ్లి చేసుకుంటున్నంటే వాడు భారతదేశానికి ద్రోహం చేస్తున్నట్టే లెక్క. వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది మన ఊరుకులు సెక్యులర్ ముసుగులో వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళు 4 పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎందుకు కరెక్ట్ అన్న? ఇప్పుడు దుబాయ్కి కూడా తీసుకుపోతా అని చెప్పి అన్నాడని చెప్పి ఆ బాధితురాలు చెప్తున్నది. ఎక్స్పోర్టింగ్ ఏమైనా జరుగుతుందా ఇక్కడ అమ్మాయిల్ని దుబాయ్లకి, గల్ఫ్ కంట్రీలకి పంపించడంలో? జరుగుతుందన్న, అలాంటి కేసులు కూడా మనం చూడడం జరిగింది. ఇంకోటి కొంతమంది అమ్మాయిలని, ఇప్పుడు అమ్మాయిలకి ఎవరు దిక్కు లేకపోతే అమ్మాయిలని టెర్రరిస్టులకు అమ్ముతారు అనమాట. టెర్రరిస్టులకు ఏ విధంగా అమ్ముతారు? ఓల్డ్ సిటీ నుంచి అమ్ముతారు. ఏ విధంగా అమ్ముతారు? ముంబై నుంచి కూడా అమ్ముతారు, ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి అమ్ముతారు, ఇట్లా సిటీస్ నుంచి అమ్ముతారు. ఏ విధంగా వీళ్ళని అమ్ముతారు అనేది నేను చెప్తాను. టెర్రరిస్టులకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి శారీరకంగా, ఫిజికల్గా, సెక్సువల్గా వాడుకోనికి ఎవరు దొరకరు అనమాట, ఎవరు పోరు వాళ్ళ దగ్గరికి. సో ఇక్కడున్న కొంతమంది జిహాదీగాలు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట టెర్రరిస్టులకి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాడుకొని బాగా వాడుకుంటారు అనమాట. వీళ్ళు వాడుకున్నది పక్కన పెడితే వాళ్ళు ఇంకా డేంజర్గా వాడుకొని కాల్చి చంపిస్తారు. బయటికి రావద్దు కదా ఇవన్నీ కేసెస్, ఇవి జరుగుతున్నాయి, ఇది రియాలిటీ అన్న. దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు పైసలకి. కానీ ఇది 2026లో ఉన్నాం, శాటిలైట్లు, రాకెట్లు తయారు చేస్తున్నారు, ఆధునిక ప్రపంచం అంటారు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎట్లా అన్న? ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఉందన్న, స్టేట్ గవర్నమెంట్, అక్కడ లవ్ జిహాద్ సంబంధించిన చట్టాలు ఇంప్లిమెంట్ చేశారు. అట్లనే అన్న ఇప్పుడు ప్రతిదీ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అన్న. కొన్ని కాలేదు, కొన్ని దగ్గర, అది మీకు తెలుసు, సో మీకు కూడా తెలుసు అది. సో కొన్ని దగ్గర కాదు, ఏ స్టేట్కి సపరేట్ చట్టాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఇంప్లిమెంట్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్స్. ఇప్పుడు మహారాష్ట్ర చేసింది అన్న, మహారాష్ట్ర చేసింది, యూపీ చేసింది, మధ్యప్రదేశ్ చేసింది, బీహార్ చేసింది. ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ మ్యాక్సిమం ఈ లవ్ జిహాద్ సంబంధించిన కేసెస్ ఏమైనా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న. ఇక్కడ మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. లేకపోతే ఇప్పుడు మీరు అనుకుంటారు సరేలే వాళ్ళు ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారో మనకి ఇవన్నీ, రేపు మన పిల్లలు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ పిల్లలు వాళ్ళతో పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్ చేస్తాం. సో ఇట్లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి, కానీ బయటికి రావడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి బాధితురాళ్ళు ఎంతోమంది బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎక్కడ ఏం చేస్తారో, ఎక్కడ థ్రెటనింగ్ చేస్తారో, ఎక్కడ చంపేస్తారో అని. సో దీని వెనుక పెద్ద మాఫియా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఐఎస్ఐఎస్ సంబంధించిన తీవ్రవాదులతో లింక్స్ కూడా నవాజ్కి ఉన్నాయని చెప్పి ఆమె ఆఫ్ ది కెమెరా చెప్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి? ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇట్లాంటి బాధితురాలు ఎంతోమంది ఈరోజు హైదరాబాద్లో నలిగిపోతున్నారు బయటకు రాకుండా. వాడు దాదాపు 4 నుంచి 5 పెళ్ళిళ్ళు చేసుకున్నంట. ఇప్పుడు ఈమె 5వ ఆమె అంట, 5వ భార్య అనుకుంటా. చూడాలి దీని మీద ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది, ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనేది. కెమెరా పర్సన్ రోహిత్తో భార్గవ్, సత్యాగ్రహి.